ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం తేటతెల్లమైందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేష్ రెడ్డి అన్నారు. బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉందని వెల్లడించారు. సాధారణ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నేతలపై లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్కరిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి ప్రశ్నించే గొంతుకలకు మరింత బలాన్నివ్వాలని మహేష్ రెడ్డి పిలుపునిచ్చారు. శాసన మండలి ఎన్నికల కోసం ఈ రోజు బీఆర్ఎస్ అభ్యర్థి నిలబెట్టలేదంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మకైనట్టుగా స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందాల వల్లనే ఈ రోజు వరకు బీఆర్ఎస్ మీద ఒక్క కేసు కూడా నామోదు జరగలేదు. లక్షల కోట్ల కుంభకోణం తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టి 14 నెలలైనా ఎందుకు దాని మీద విచారణ జరిపించడం లేదు, వారి మీద కేసులు పెట్టడం లేదు, తేట తెల్లమైంది.